మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకొని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు. నా మాటలు మీకు విచిత్రంగా అనిపించవచ్చు, బహుశా మీరు నమ్మకపోవచ్చు అన్నాడు నిమ్మతోట యువకుడు. ఎటువంటి మాటలు చెప్పినా వినటానికి మేము సిద్ధంగా ఉన్నాం. నమ్మటం నమ్మకపోవటం మాకు సంబంధించిన విషయం. నువ్వు చెప్పవలసిందేమిటో వెంటనే చెప్పటం చాలా మంచిది అన్నాడు గదాధరుడు. ఈ తోటకు యజమాని విపిన శ్రేష్ఠి గారి కుమార్తె కనకప్రభ. తన చెవులు తనను ఏమారుస్తున్నాయేమోనన్న అనుమానం కలిగింది గదాధరుడికి. శ్యామలుడి పరిస్థితి కూడా అచ్చు అలాగే ఉన్నది. తన కుమార్తె ఆ యువకుడి మీద మనసు పడి తనకు అప్రతిష్ఠ తీసుకువస్తోందన్న కోపంతో అతన్ని కారాగారానికి పంపి అడ్డు తొలగించుకోవటానికి ప్రయత్నించాడు విపిన శ్రేష్ఠి. నిమ్మతోటకు యజమానురాలు అతని కుమార్తె అయి ఉంటే ఆ సంగతి అతనికి తెలియకుండా ఉంటుందా? దండనాధికారికి ఆ తోటను స్వాధీనం చేసుకోవాలన్న కోరిక ఉన్నప్పుడు తన అనుచరుల్ని పంపి దౌర్జన్యం చేయించాలని అనుకోవటం దేనికి? శ్రేష్ఠి కుమార్తెను తన కొడుక్కి చేసుకునే సమయంలో ఆ తోటను వరకట్నంగా అడిగి పుచ్చుకుని హాయిగా ఆనందంగా ఉండవచ్చు గదా. స్నేహితుల వంకే చూస్తున్న నిమ్మతోట యువకుడికి అడ్డమైపోయాయి వారి అంతరంగాల్లో చెలరేగుతున్న ఆలోచనలు. 1-2 మాటలతో మీ అనుమానాల్ని తీర్చవచ్చని నేను భావించాను, కాని అది సాధ్యపడేటట్లు కనిపించటం లేదు. నా కథను మీకు పూర్తిగా వినిపించవలసిందే అంటూ మట్టి కట్టడం ముందు భాగంలో ఉన్న అరుగుల వైపు చేయి చూపించాడు. చీకట్లు చాలా దట్టమైపోయాయి ఆ సమయానికి. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని కటిక చీకటి ఆ తోటను ఆవరించుకుంది. చిమ్మ చీకట్లో సంభాషణ నాకు నచ్చదు. 2 క్షణాలు ఓపిక పడితే ఎండు చితుకులతో ఏదైనా చిన్న చితుకుల మంట వేస్తాను అంటూ అవతలికి పోబోయాడు గదాధరుడు. అతన్ని చేయి జాచి ఆపాడా యువకుడు. కనులు మూసుకొని చిన్నగా చిటికి వేశాడు. తీపి పదార్థాన్ని చూసి నోరూరినప్పుడు చిన్నపిల్లలు నాలుకతో శబ్దం చేసినట్లు వినవచ్చింది మృదువైన శబ్దం. ఆ యువకుడి చేతి దగ్గర ప్రత్యక్షమైంది ఒక చిన్న అగ్నిగోళం. పున్నమి చంద్రుడి మాదిరి సుతిమెత్తటి వెలుగులు విరచిమ్మటం మొదలుపెట్టిందది. నన్ను కారాగారంలో నుంచి వెలుపలికి తీసుకురావటంలో చాలా ఎక్కువగా శ్రమపడ్డాడు నీ జతగాడు. ఈ ప్రదేశాన్ని ముష్కరుల బారి నుంచి కాపాడటం కోసం అంతకంటే ఎక్కువగా కష్టపడ్డారు. సమయం మించిపోకుండా ఏదైనా ఆహారం తీసుకోవటం చాలా బాగుంటుంది అంటూ మూతబడిన కట్టడం తలుపుల వైపు తిరిగి లోపల వేదిక మీద ఉన్న విగ్రహానికి నమస్కారం చేశాడు ఆ యువకుడు. అతిథులు తల్లి, నోరు తెరిచి అడుగకపోయినా నిన్ను నన్ను కాపాడటానికి వాళ్లు అలసిపోయేటంతగా శ్రమపడ్డారు అన్నాడు. బురదగుంటలో పడటం వల్ల మలినమై దుర్వాసనను వెలువరుస్తున్న శ్యామలుడి దుస్తులు చటుక్కున శుభ్రపడ్డాయి. అతని ఒంటిని అంటుకుని ఉన్న బురద మటుమాయమైపోయింది. మట్టి అరుగు మీద ప్రత్యక్షమైనాయి రకరకాల రజిత పాత్రలు. సెగలు పొగలు వెలువరుస్తున్న ఆహార పదార్థాలతో నిండుగా కనిపిస్తున్నాయవి. క్షణికం పాటు కూడా ఆలస్యం చేయకుండా తన కత్తిని ఒరలో నుంచి బయటికి తీశాడు గదాధరుడు. సాధారణమైన పౌరుడివే అనుకున్నాం మేము. మాయలు మంత్రాలు నేర్చిన మంత్రవాదివని ఊహించలేదు. ఈ క్షణంలో నీకీ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే అంటూ కత్తిని అతని గొంతుకు ఆనించాడు. నేను చేసిన తప్పేమిటి? అయోమయంగా చూస్తూ అడిగాడు యువకుడు. చిటికెలు వేసి వెలుతురు సృష్టించగలిగిన వాడివి. క్షణాల మీద ఆహారాన్ని సిద్ధం చేయగల మొనగాడివి. చేతకాని వాడి మాదిరి చెరసాలలోకి ఎందుకు పోయినట్లు? ఎవరిని మోసం చేయటానికి? కరుకుగా అడిగాడు గదాధరుడు. చెబుతాను వీరుడా. నా గురించి, శ్రేష్ఠిగారి కుమార్తె గురించి మీకు పూర్తిగా చెబుతాను. దయచేసి నీ ఆయుధాన్ని క్రిందికి దించు వేడుకున్నాడా యువకుడు. వాడు మళ్ళీ ఏదో మెలిక పెట్టబోతున్నాడు మిత్రమా. మంత్రాలు మాయలు నేర్చినవాడు సాధారణమైన మన ఆయుధాల్ని చూసి భయపడవలసిన అవసరం లేదు
శ్యామలుడితో చెప్పాడు గదాధరుడు. వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు నిమ్మతోట యువకుడికి. ప్రమథరాజ్యాన్ని పరిపాలించే రాజులు పూర్వకాలంలో శంబరశక్తనే ఒక మహాదేవతకు బ్రహ్మాండమైన ఆలయాన్ని కట్టించారు. కాలక్రమంలో ఆ దేవళం కనుమరుగైపోయింది. అది ఏ ప్రదేశంలో ఉన్నదో ఆ రాజవంశీకులకు మాత్రమే తెలుసు. గదాధరుడి మాటలకు కోపం తెచ్చుకోకుండా చెప్పటం మొదలుపెట్టాడతను. అతని మెడకు ఆనించిన తన కత్తిని క్రిందికి దించి ఆసక్తిగా వినటం మొదలుపెట్టాడు గదాధరుడు. ఆలయం ఎక్కడ ఉన్నదో తెలిసినా స్వయంగా వెళ్లి ఆ దేవతను ఆరాధించే అదృష్టానికి ఆ రాజవంశీయులు నోచుకోలేదు అన్నాడా యువకుడు. ఎందుకని? కుతూహలంగా అడిగాడు శ్యామలుడు. శంబరశక్తంటే ఒక క్షుద్రశక్తని, ఆ శక్తిని వశపరుచుకోగలిగితే అపూర్వమైన మంత్రశక్తులు సిద్ధిస్తాయని అనేక మంది క్షుద్ర మాంత్రికులు భావించటం వల్ల ఏర్పడిన పరిస్థితది అన్నాడా యువకుడు. ఒకరి వంక ఒకరు చూసుకున్నారు శ్యామల గదాధరులు. తను చెబుతున్నది వారికి అవగతం కాలేదని అర్థమై చిరునవ్వు నవ్వాడా యువకుడు. మీరిద్దరూ తీరికగా కూర్చొని ఆహారం తీసుకుంటూ ఉండండి. కడుపులు నిండుగా ఉంటేనే కొన్ని మాటలు వివరంగా తెలుస్తాయి అన్నాడు. బయటికి తీసిన ఖడ్గాన్ని తిరిగి ఒరలో పెట్టుకుని మట్టి అరుగు మీద కనిపించిన రజిత పాత్రలోని నీటితో కరచరణాలను శుభ్రపరుచుకున్నారు స్నేహితులిద్దరూ. మిగిలిన పాత్రలలోని ఆహార పదార్థాలను ఆరగించటం మొదలుపెట్టారు. శంబరదేవతను క్షుద్రశక్తిగా భావించి నరబలులు ఇవ్వటానికి అనేక మంది మంత్రవాదులు ప్రయత్నించటంతో తనకు తానుగా తన ఆలయాన్ని కనుమరుగు చేసివేసిందా తల్లి. వారికి సమీపంలో కూర్చొని మరోసారి మాటలు మొదలుపెట్టాడు ఆ యువకుడు. తనకు బలులు వద్దని అనుకుంటే వాటిని తిరస్కరించవచ్చు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో హెచ్చరికలు చేయవచ్చు. ఆలయాన్ని కనిపించకుండా చేయవలసిన అవసరమేమొచ్చింది? ఆసక్తిగా అడిగాడు శ్యామలుడు. ఆలయ నిర్మాణ సమయంలో ఆ ప్రదేశాల్లో ప్రతిష్టాపన చేసిన యంత్రాలు, మంత్రాల రేకులు మహాశక్తిని కలిగి ఉంటాయి. వాటి ఆకర్షణ పరిధిని దాటి ఆలయంలోని దేవతామూర్తులు స్వతంత్రంగా వ్యవహరించలేవు. శంబరశక్తిని బలులతో అర్చించదలుచుకుంటే అడ్డుకునే అధికారం ఆ తల్లికి లేదు. ఆ విధంగా అర్చించిన వారికి దర్శనమిచ్చి వారి కోరికలను తీర్చవలసిందే, వేరు మార్గం లేదు అన్నాడా యువకుడు. ఆ కారణంతోనే తన ఆలయం ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియకుండా మరుగుపరచటం జరిగిందా అడిగాడు గదాధరుడు. తల ఊపాడా యువకుడు. ఆలయం మరుగున పడటం వరకు బాగానే ఉన్నది. మరుగున పడింది గాని శిథిలం కాలేదు, అవునా అడిగాడు శ్యామలుడు. ఆ మాటలకు కూడా తల ఊపాడు నిమ్మతోట యువకుడు. క్షుద్రశక్తుల మాదిరి తీవ్రమైన శక్తులు కలిగిన దేవతలను నిమ్మకాయలతో పూజించటం సాధారణంగా జరిగే పని. ఎక్కడో ఉన్న ప్రమథరాజ్యంలోని శంబరశక్తిని పూజించేందుకు కావాల్సిన నిమ్మకాయలు ఈ తోటలో నుంచే సేకరించటం జరుగుతున్నదా? వెంటనే అడిగాడు గదాధరుడు. తెల్లటి పలువరుస బయటికి కనిపించేలా పెద్దగా నవ్వాడు నిమ్మతోట యువకుడు. ప్రమథ రాజధాని నగరంలో మా గురుదేవుడు నివసిస్తున్నాడు. నగరం మధ్యలో ఒక బిల్వవృక్షం ఉంటుంది. దాని ప్రక్కనే చిన్న చెక్కల కట్టడం కనిపిస్తుంది. అందులో నివసించే మా గురుదేవులను కలుసుకోండి. మీ అనుమానాలన్నీ తీరిపోతాయి అన్నాడు. విపినశ్రేష్ఠి కుమార్తెకు ప్రమథరాజ్యంలోని శంబరమాతకు ఏమిటి సంబంధం? వెంటనే ప్రశ్నించాడు గదాధరుడు. తన మంత్రశక్తులతో మమ్మల్ని లోబరుచుకున్నాడు మా గురుదేవుడు. కేవలం ఈ తోట బాగోగుల్ని చూసుకోవటం కోసమే ఆ పని చేశాడు అంటూ తల వంచుకున్నాడా యువకుడు. రజిత పాత్రల్లోని ఆహార పదార్థాలన్నింటినీ ఆరగించారు స్నేహితులిద్దరూ. తీరికగా కట్టడపు గోడల్ని ఆనుకుని కూర్చుంటూ, నువ్వు చెప్పిన కథలో ఇంతవరకు బయటపడని రహస్యమేదో దాక్కుని ఉన్నట్టు కనిపిస్తోంది. అదేమిటో బయటపెట్టటం చాలా మంచిది అన్నాడు శ్యామలుడు. ఉన్నదేమిటో వివరంగా చెప్పేశాను. ఈ తోట, ఇందులోని ఫలాలన్నీ శంబరదేవతకు చెందినవి. పరాయి వారెవరూ ముట్టుకోకూడదు. కట్టడంలోని ధూమశక్తి నేను తోటలో లేని సమయంలో తోడుగా కాపలా కాస్తూ ఉంటుంది. ఇందులో దాక్కుని ఉన్న రహస్యం వేరే ఏమీ లేదు గబగబా అన్నాడా యువకుడు. కాదు,
కట్టడంలో నా జతగాడు ఎదిరించిన శక్తి కాపలాగా వచ్చినది కాదు. అసలు ఈ తోటలోని కాయలు ఎవరికీ ఉపయోగపడకుండా అడ్డుకోవటానికి సృష్టించబడింది. మనుషులకే కాదు, ఈ కాయలు పూజలకు కూడా పనికి రాకుండా చేయటానికి ఉద్దేశించబడిందది. సూటిగా అన్నాడు గదాధరుడు. తెల్లబోయి చూశాడా యువకుడు. ఎక్కడో ఉన్న ప్రమథరాజ్యంలోని ఒక పురాతన కాలపు ఆలయంలో పూజలు చేయటానికి అవసరమైన వస్తువులు ఈ నగరంలోనే లభించటానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఆ వస్తువులకు రక్షణగా మంత్రతంత్రాలు నేర్చిన వారినే కాకుండా మంత్రశక్తుల్ని కూడా కాపలా పెట్టటం వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అన్నాడు శ్యామలుడు. తల ఉంచుకున్నాడు వారితో మాట్లాడుతున్న యువకుడు. మౌనంగా ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగమూ ఉండదు. మా అనుమానాలకు సరైన సమాధానాలు లభించకపోతే మేము ఊరుకోము అన్నాడు శ్యామలుడు. అతను ఆ మాటలు అంటూ ఉండగానే బలమైన గాలితెర ఒకటి ప్రత్యక్షమైంది ఆ ప్రదేశంలో. నిఠారుగా నిలబడి తన కరవాలం మీద చేయి వేయబోతున్న శ్యామలుడి భుజం మీద చేయి వేసి బలంగా వెనక్కి నెట్టాడు గదాధరుడు. కాలు నిలదొక్కుకోవటం అసాధ్యమై వెనక్కి తూలాడు శ్యామలుడు. అలా తూలటమే అతని ప్రాణాలను కాపాడింది ఆ సమయంలో. అంతకుముందు ఒక్క క్షణికం వరకు అతను నిలబడి ఉన్న ప్రదేశంలో నుంచి రివ్వున దూసుకుపోయి కట్టడం గోడను తగిలింది పదునైన చురకత్తి ఒకటి. శ్యామలుడిని అవతలికి నెట్టి తను కూడా మరో ప్రక్కకు దూకాడు గదాధరుడు. అయితే శ్యామలుడి మాదిరిగా విచిత్రంగా చూస్తూ ఊరికే నిలబడలేదు. ఎడమ చేతిని విసురుగా ముందుకు చాచిపెట్టి కొట్టాడు తన ఎదుట ఉన్న గాలిని. ఏమైంది మిత్రమా? ఏమిటా పని? ఆ చర్య ఏమిటో అర్థం కాకపోవటం వల్ల అయోమయంగా చూస్తూ అడిగాడు శ్యామలుడు. చెబుతాను మిత్రమా, ఒక్క క్షణికం ఆగితే తప్పకుండా చెబుతాను అంటూ మరోసారి తన చేతిని విసిరాడు గదాధరుడు. బాధాసూచకమైన శబ్దం ఒకటి వినవచ్చింది వెంటనే. బరువైన శరీరం ఏదో నేలను తాకిన శబ్దం కూడా వచ్చింది. మంత్రతంత్రాలు మాకు రావు, మంత్రవీరులం కాదు మేము. కానీ ఆ మానవాతీత శక్తులు ఎలా ఉంటాయో, ఎలా ఎగబడతాయో తెలియని వాళ్లం మాత్రం కాదు. మమ్మల్ని నాశనం చేయటానికి మీకున్న శక్తులు చాలవు అంటూ తన ఎడమ పాదాన్నెత్తి బలంగా వేశాడు ఒక అడుగు. తన కరవాలాన్ని ఒరలోనించి బయటికి తీసి గాలిలోకెత్తాడు. వద్దు, కత్తిని విసరొద్దు, దయచేసి ఆగిపోండి. ఆందోళన నిండిన కంఠంతో బిగ్గరగా అరిచి గభాలున పైకి లేచాడు నిమ్మతోట యువకుడు. తను కూర్చున్న ప్రదేశంలో నుంచి వేగంగా ముందుకు వచ్చి గదాధరుడి ఖడ్గాన్ని అడ్డుకున్నాడు. బయటకి రమ్మని చెప్పు, మాయలు మా ఎదుట పనికిరావని హెచ్చరించాలి కరుకుగా అన్నాడు గదాధరుడు. కనకప్రభ, కనిపించు. ఈ వీరకుమారులకు నువ్వు వెంటనే కనిపించి దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరుకో. గదాధరుడి ఎడమ పాదం వైపు చూస్తూ గబగబా అన్నాడు నిమ్మతోట యువకుడు. మరోసారి ఆ ప్రదేశంలో ప్రత్యక్షమైంది గాలితెర. గదాధరుడి పాదం కింద ప్రత్యక్షమైంది ఒక అందాల సుందరి. అంతకుముందు ఎంత గంభీరంగా మాట్లాడినా తన కాలి క్రింద ఉన్నది ఒక స్త్రీమూర్తి అని తెలిసిన వెంటనే ఎగిరి వెనక్కి దూకి తను బయటికి తీసిన కరవాలాన్ని క్రిందికి దించాడతను. నువ్వు శత్రువువో స్నేహితురాలివో తెలియదు, ఎటువంటి దానివైనా స్త్రీమూర్తివి. పాదంతో అవమానించినందుకు మన్నింపు వేడుకుంటున్నాను తల వంచి అభివాదం చేస్తూ అర్థించాడు. నా తోట ఇది. నా అనుమతి లేకుండా రావటమే కాకుండా ఈ మనిషిని తికమక పెడుతున్నందుకు మీరు శిక్షను అనుభవించవలసిందే. నిమ్మతోట యువకుడి చేతిని ఆసరాగా తీసుకుని పైకి లేస్తూ కోపంగా అన్నది ఆ యువతి. తల్లి, ఈ వీరకుమారుడి మీద నీకున్న అభిమానానికి మేము నిజంగానే ముగ్ధులమైపోతున్నాం. ఇతన్ని నీ తండ్రి దండనాధికారికి అప్పగించి కారాగారానికి పంపించినప్పుడు ఎక్కడికి పోయింది అభిమానం? నిద్రపోయిందా? వెక్కిరింపుగా అడిగాడు గదాధరుడు. పగటి సమయంలో నా శక్తులు పనిచేయవు, అందువల్ల నేనేమీ చేయలేకపోయాను సూటిగా చెప్పిందామె. ఆమె ఆ మాట చెప్పినప్పుడు శ్యామలుడి వైపు చూసి చిన్నగా నవ్వాడు గదాధరుడు. ఈ వీరాధివీరుడు చిటికెలు వేసి మంత్రశక్తుల్ని ప్రదర్శించగల మొనగాడు తల వంచుకుని చెరసాలకు పోవటానికి కూడా కారణం అదే అయి ఉంటుంది మిత్రమా. పగటి సమయంలో వీళ్లకి ఎటువంటి మంత్రాలు నోటికి రావు.
చీకటి పడిన తర్వాతనే వాళ్ళు చెలరేగిపోవటం జరుగుతుంది అన్నాడు. లెస్సగా చెప్పావు. నీ మాటలు అక్షర సత్యాలు తల ఊపుతూ అన్నాడు నిమ్మతోట యువకుడు. అసలు విషయాన్ని వదిలిపెట్టి మనం వేరే మాటలు మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తోంది కనులు చిట్లిస్తూ అన్నాడు శ్యామలుడు.